అందరికీ నమస్తే. మనము ఆవుని గోమాత అని ఎందుకంటామండి? గోమాత. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అని చెప్పి వేమన ఎప్పుడో రాశారు గదండీ! ఆవు యొక్క ఉపయోగం ఏంటండి? పొద్దున్నే ఏ దేవాలయంలో కూడానండి ఫస్టు స్వామి భక్తులకు దర్శనం ఇవ్వకోకుండా ఫస్టు ఆవుని చూస్తారండి. ఆవుని చూసిన తర్వాత అంటే లక్ష్మి అండి. ఆవులో లక్ష్మి ఉంటుంది. సకల దేవతలు ఉంటారంటారు గదండీ! లక్ష్మి ఆవుని చూసిన తర్వాత మిగతా భక్తులకి దర్శనం ఇస్తారండి. అంటే శ్రీకాళహస్తి, శ్రీరంగం ఇలాంటి దేవాలయాల్లో ఫస్ట్ ఆవుని చూస్తారండి. ఆ తర్వాత స్వామిని మనం చూస్తామనమాట. ఇంకోటేంటంటేనండి, మనం కూడా పొద్దున్నే ఆవుని దర్శించుకుంటేనండి, అంటే పొద్దున్నే లేచిన తర్వాత ఆవు యొక్క వెనుక భాగాన్ని చూస్తే మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందటండి. ఇంకోటి మనకేమైనా పీడకలలొస్తేనంటండి, ఆవు యొక్క నామాన్ని జపిస్తే ఆ పీడకలల్లో ఉన్న దోషం పోతుందటండి. ఇంకోటి మనం ఎక్కువగా ఉపయోగిస్తాం ఎక్కడండి? మనం ఇల్లు కట్టుకుంటే గానీ, ఇల్లు కొంటే ఏంటండి, ఫస్ట్ మనం ఇంట్లోకెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆవుని ప్రవేశపెడతామండి. ఆవు అన్ని రూమ్‌లో ఎళ్ళిన తర్వాత, ఆవుకు పూజ చేసిన తర్వాత, మనం ఇంట్లో పాలు పొంగించడం జరుగుతుందనమాట. అలాగే ఎవరికైనా చంటి పిల్లలకి తల్లిపాలు చాలకపోతేనండి, చక్కగా వాళ్ళ పొట్టకి ఏ ఇబ్బంది కలగకూడదని జెప్పేసి ఆవు పాలు పట్టిస్తారు గదండీ! అలాగే మనం కూడా తాగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదని, ఇంకా ఒళ్ళు రాదని కూడా పెద్దలు చెప్తారు గదండీ! ఆవు పాలు తాగండి అని జెప్పేసి. ఇంకోటేంటంటేనండి, ఎవరికైనా పిల్లలు లేరు అంటేనండి, సంతానం లేట్ అయ్యారు అంటే ఆవు ప్రదక్షిణ చేయమంటారండి. ఆవు ప్రదక్షిణ చేస్తే తొందరగా పిల్లలవుతారు. అలాగే ఆవులు కొన్ని ఈనతాయి గదండీ! ఈనేటప్పుడంటండి ఆ దూడని మన పౌటి చెంగు పడితే తొందరగా డాక్టర్లు గూడా మనకు పిల్లలు పుట్టరంటే అలా పడితేనంటండి పిల్లలు పుడతారంటండి. నిజంగానండి. ఆవు అంత మనకు ఉపయోగపడుతుంది గదా! తల్లిలాగా మనకి ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటుందండి నిజంగా. ఇంకోటేంటో తెలుసా అండి? పోషణ అండి. మన కుటుంబం పోషిస్తుంది. మనం ఆవును పెంచుకుంటే, ఆ పాలమ్ముకుంటే మన కుటుంబాన్ని మనం పోషించగలుగుతాం గదండీ! అలాగే ఆవు అన్ని విధాలానండి అది నిజంగా చనిపోయే వరకు మనకి ఉపయోగపడుతూనే ఉంటుందండి. ఏంటో తెలుసా అండి? ఆవు ఇంకా 2, 3 రోజుల్లో చనిపోతుందనగా అది ఏ ఫుడ్డు తీసుకోదటండి. అంటే చనిపోతున్నాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదన్నట్టుగా ఉపవాసం చేస్తూనే అలాగే మరణిస్తుందటండి. ఆవు నిజంగా తనకు తనుగా ఉండి మనకు అంత ఉపయోగపడేటప్పుడు మనం గోమాత అనడంలో తప్పులేదు గదండీ! ఎప్పుడూ గూడా ఆవు యొక్క సేవ చేద్దామండి. ఏంటంటే గోపూజ చేస్తే